నమస్కారం. జై శ్రీరామ్. భగవద్గీత 4వ అధ్యాయం 4వ శ్లోకం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతా ద్విజనీయం త్వమతో ప్రోక్త వానితి. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మ ఇటీవలదే, సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునికి దీనిని ఉపదేశించుట ఎట్లా సాధ్యము, దీనిని నేను విశ్వసించుట ఎట్లా అనేసి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడైతే అడుగుతూ ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, కృష్ణ నువ్వు పుట్టింది మొన్న ఈ మధ్య, కానీ సూర్యుడు పుట్టింది ఎప్పుడో ఈ సృష్టి ఆరంభంలోనే సూర్యుడైతే జన్మించాడు. కల్పాది యందు సృష్టి ప్రారంభంలో జన్మించాడు. కానీ నువ్వు ఈ యొక్క యోగాన్ని, అంటే ఏదైతే ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగం ఉందో, దీన్ని నువ్వు సూర్యుడికి చెప్పారని అంటున్నావు. నేను దీన్ని ఎలా నమ్మాలి? ఎందుకంటే నువ్వు పుట్టింది మొన్న ఈ మధ్య, సూర్యుడు పుట్టింది కొన్ని వేల సంవత్సరాల క్రితం, కోట్ల సంవత్సరాల క్రితం. మరి నేను దీన్ని ఎలా నమ్మాలనేసి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని క్వశ్చన్ చేస్తున్నాడు. దీనికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా సమాధానం అయితే చెప్తారు. అది మనం తర్వాత శ్లోకాలు అయితే చూద్దాం, ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అయితే మీరు గమనించాలి. సనాతన ధర్మంలో మనం భగవంతుణ్ణి నేరుగా క్వశ్చన్ చేసే అవకాశం అనేది మనకైతే ఉంటుంది. కానీ కొన్ని ఎడాది మతాలలో దేవుణ్ణి కనుక క్వశ్చన్ చేస్తే అది తప్పుగానైతే పరిగణిస్తారు, వారిని అగ్నిలో వేస్తారు, అలాగే ముళ్ళ కిరీటాలు అయితే పెడతారు. సో ఇలాగా చాలా హింసలు అయితే ఉంటాయన్నమాట దేవుణ్ణి క్వశ్చన్ చేసినందుకు. కానీ నీ ధర్మం నీకు ఈ యొక్క స్వేచ్ఛనైతే ఇచ్చింది. ఏదైనా తెలియకపోతే డైరెక్ట్గా నువ్వు భగవంతుని కూడా క్వశ్చన్ చేయొచ్చు. అదైతే నీ ధర్మం నీకు ఇచ్చిన స్వేచ్ఛ. ఈ విషయాన్ని అయితే మనం ఎప్పుడు కూడా గమనించుకోవాలి. అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పే సమాధానాన్ని కూడా మనం మిగతా శ్లోకాల్లో చూద్దాం. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, పేజ్ని అయితే ఫాలో అయిపోండి. రోజుకొక భగవద్గీత శ్లోకాన్ని మీ దగ్గరికి అయితే నేను తీసుకొస్తాను. అప్పటి వరకు సెలవు. అందరికీ హరే కృష్ణ.